ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు, మందులు, పెట్టుబడులు ఇలా అన్నింటినీ అధిగమించి సాగు చేశామని, కోత దశలో తుపాను తమ కడుపు మీద కొట్టిందని కన్నీరు మున్నీరవుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో వరి, పత్తితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. విత్తనాల ఖర్చు మొదలు ఎరువులు, పురుగుమందులు, యూరియా కష్టాలు అన్నీ అధిగమించి పంట సాగు చేస్తే వరుణాగ్రహంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు పంట ఇంకో 15 రోజులు 20 రోజులు అయితే చేతికొచ్చే సమయంలో ఈ పంట అంతా అకాల వర్షం వల్ల నేల రాలడం జరిగింది. నేను క్యాబేజీ 3 ఎకరాలు పెట్టిన 3 ఎకరాలకు ఎకరానికి 40,000 చొప్పున పెట్టుబడి అయింది. అకాల వర్షానికి మొత్తం ఖరాబ్ అయింది. పంట నష్టం 1,20,000 లెక్కది 3 నెలల 12,20,000 లెక్క పెట్టిన పెట్టుబడి. అది అకాల వర్షానికి మళ్ళీ వేరే పంట వేద్దాన్నా కానీ ఇప్పుడు టైం లేకుండా అయింది. వర్షాకాలం పంట ఇది ఇంకా నష్టపోయింది. పిండి బస్తాలతో సమస్య, మార్కెట్ల ధరతోటి సమస్య, రైతుకు ప్రతిదీ సమస్యగా మారింది. రైతుల సమస్య ఎవరు ఆలకించడం లేదు, రైతుని ఎవరు పట్టించుకునే నాదులు లేడు, రైతుని ఎవరు కూడా ఆలోచించడం లేదు. 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టాం. అలాగే మాకు 25,000 నుంచి 30,000 వరకు కూడా వచ్చడానికి కూడా అవకాశం ఏమీ లేదు. ఈ రోజు వరకు అప్పు తెచ్చి పెట్టుకుంటూనే ఉన్నాం. ఈ వర్షాలు చేయబట్టి ఈ రోజు వరకు రైతు అనే వ్యక్తి నష్టంలో ఉన్నాడు. 4 ఎకరాలు పొలం వేసిన నేను 1,20,000 దాకా పెట్టుబడి ఇప్పటి వరకు. అనుకుంటే ఏమొస్తుందంటే మొత్తం ఆవులు ఉంటాయి, వచ్చేటట్టు లేదు. అది కోసినంత మునిగిపోతుంది. మామూలుగా అందరూ వేరు రకైతే నేను కొంచెం వేరే రకం వేసాను. నాకు ఎక్కువ పెట్టుబడి పోయింది, నాకు బాగా పడి బాగా అయితే ఎవరు రాలేదు. మామూలుగా స్థానిక ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది, కానీ అధికారులు ఇంతవరకు ఎవరు రాలేదు. మొంతా తుఫాను నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అన్నదాతలకి తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ వర్షాలతో పంట కోతకొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2 జిల్లాల పరిధిలో లక్షల ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమ, తాలు పేరిట ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. దేవుడు నోట్లో మట్టి కొట్టిన విధంగా అయిపోయింది. రెక్కల కష్టం అన్యాయం అయిపోయిందని చెప్పి తల్లడిల్లే పరిస్థితి ఏర్పడ్డది. చాలా దుఃఖం అనిపిస్తుంది. పొలాల దగ్గరకు వచ్చి చూద్దామన్నా మనసు తరుక్కుపోతుంది. ఇక చాలా విధంగా రైతు అన్ని విధాలుగా నష్టం వాటింది. దీనిపై చర్య తీసుకుని ప్రభుత్వం వెంటనే తగిన పరిస్థితుల్లో ఆదుకోవాలని, ప్రభుత్వం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ట్యాంకర్లో పెట్టి సాగు చేసినాం. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి యూరియా కొరతతోనే చాలా ఇబ్బందులు పడి అటు ఇటు ఎట్నో గట్రా పండించుకున్నాం. లాస్ట్కి వచ్చేసరికి తుఫాను వల్ల, అకాల వర్షాల వల్ల పంట మొత్తం నేలకు ఒరిగింది. వరదల గాలి దుమ్ము వల్ల పొలం మొత్తం పడ్డది. కూలీలను అడిగితే ఎకరానికి 30,000 అడుగుతారు. గుత్తా వేసుకొని కడతాంటారు, లేకపోతే నీళ్ళుంటే కట్టనంటారు, నీళ్ళు లేకపోతేనే కడుతురు. మొత్తం కోతకు వచ్చిన పొలం పడిపోయింది. మొత్తం ఏముంది సారు ఒక ఎకరానికి. ఇప్పుడు 15 రోజులు కోసే పొలం కాక ఇంకా మ్యాక్సిమం ఒక 20 రోజులు ఉండే పొలం కూడా, పచ్చి గింజ ఉండే పొలం కూడా అడ్డం పోవడం వల్ల అది తాలిగింజగా పోయి రైతులు చాలా ఒక పరంగా నష్టపోతున్నారు. అవి కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోస్తే అంత బాగా వచ్చి 4 రోజులు దాచినాయి. 10 క్వింటాల వడ్ల దాకా ఆడ ఆగమైపోయినాయి. కుప్ప కోసి పెట్టినాం. అక్కడ పత్తి ఆగమైతుంది, ఇక్కడ వర్షాలు ఆగమవుతున్నాయి. ఆనదేవుడు వచ్చి ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి మీద పడతట్టుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొంతా తుఫాను దాటికి నీటిపాలైంది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కర్షకుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోజుల తరబడి కాంటాలు కదలట్లేదని అన్నదాతలు వాపోతున్నారు.
మొంతా తుఫాను మిగిల్చిన నష్టం నుంచి ఉమ్మడి నిజామాబాద్ రైతులు తేరుకోవడం లేదు. ధాన్యం అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కర్షకులు నానా అవస్థలు పడుతున్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తూ పడిగాపులు కాస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి బర్దీపూర్ సొసైటీలోని ధాన్యం పూర్తిగా వర్షార్పణమైంది. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదంటూ కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తడిచిన ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన చెందుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 20 ఎకరాలు ఇస్తే కనీసం 28 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఎకరాన 20 క్వింటాలు కూడా రాని పరిస్థితి. చూస్తూ ఉంటే మాకు వాస్తవంగా కన్నీళ్ళు ఆగడం లేదు. అంటే తిందమన్నా అన్నం తినబుద్ధి కావట్లేదు. పడుకుంటే నిద్ర వస్తలేదు. పొద్దు నుంచి పడితే రాత్రి 12 గంటల దాకా ఇక్కడ ఉంటున్నారు. ఆ ఊర్లో చూడండి, ఊర్ల కంటే ఇక్కడనే ఎక్కువ ఉంటున్నారు. పసిపిల్లల్లాగా కాపాడుకున్న వరి చేనులను మేము తీసుకొచ్చి అమ్ముకొని అన్నం తినే టయానికి ఇదేదో అన్నం మట్టి కొట్టినట్లు అయిపోయింది. మా చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం చేయాలి. ధాన్యాన్ని ఆ పట్టలకి ఈ పట్టలకు మార్చడం చాలా ఖర్చు అవుతుంది. ఎకరానికి అడ్లు ఎండబెట్టాలంటే ఒక 4-5 వేల ఖర్చు వస్తున్నది. ధాన్యాన్ని మరి మొలకొచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. ఎకరానికి మేము 40 క్వింటాలు పండించేది 20 క్వింటాలు వస్తున్నాయి. దాని ద్వారా రైతు నష్టపోతుండు. దానితో మళ్ళీ దేవుడు మీదకి వెళ్ళి వర్షంతో కాలు పెడితే మా ప్రాణాలు పోతున్నాయి సార్. ప్యాక్ చేసి మేము లారీకి పంపిస్తే అక్కడ రైస్ మిల్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. గోసాతోటి 2 లారీలు కూడా వాపసు వచ్చినాయి మా దగ్గర. రైతు నష్టపోకుండా ఈ మీ ఈటీ ద్వారా కలెక్టర్ గారు చూడాలని, రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే రాదని చెప్పడం గొప్ప కాదు, రైతుకు న్యాయం చేయడం గొప్ప. రైతుకు న్యాయం జరపాలా. ఇప్పుడు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మాకు కలెక్టర్ గారు దీని మీద స్పందించి వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకొని సిబ్బందిని ఎంఆర్ఓ గారికి చేసి దీన్ని ఒక తోల తీసుకొస్తారని. ప్రభుత్వం చెప్పిన సన్నవడ్లు వేసినా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. వడ్లు ఆరపోసేందుకు కనీసం పట్టాలు కూడా పంపిణీ చేయట్లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సన్నపడ్లు వేయమని అంటుర్రు. అవి వేసినా కానీ ఆవిడికి రేట్లు లేవేం లేవు. ఆమె వర్షం వచ్చినేమో మొలకత్తుంది. ఎంతమందిని కైకిలోలు పెట్టినా కానీ దున్నిపోయినరు, కుప్ప వేసినా కానీ మళ్ళీ బారదలు తీసాను అన్ని మొలకలు వచ్చినాయి. ఆ మొలకొచ్చినట్లు ఓలు కొనాలా, కట్టిస్తేనే మంచిది. లేకుంటే మంచికింత మంది వేసుకొని తాగుతారు అంతే. కాటగాలి వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మీరు కాట చేయకపోతే మా పరిస్థితి ఏం కావాలా? కొద్దిగా మీరు మా గురించి అన్నా ఆలోచించండి. మాకు ఏదైనా దయచేసి తొందరగా కాటలు చేపియండి. ఈసారి పంటలు కూడా ఎకరానికి ఒకటే ట్రాలీ అయింది. కౌలు చేసే వాళ్ళకి కౌలు కడతానికి కూడా ప్రతి భారం అయిపోయింది. ఇప్పుడు ఈ వానకు కూడా ఇంకా వడ్లు ఖరాబ్ అయిపోయి ఇంకా నష్టపోతాడు రైతు అనేవాడు. అధిక వర్షాలతో అందరు పట్టాలు కప్పుకొని పచ్చి వడ్లు తనలాడుతున్నారు పాపం రైతులు. అక్కడ కూలీలను పెట్టుకొని వర్షంలోనే వడ్లు మోస్తున్న పరిస్థితి. ఈ ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు, ఇప్పుడు అధికంగా ఉన్నది. గవర్నమెంట్ తొందరగా స్పందించి ఇంతవరకు ఎవరు స్పందన లేదు. ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరు స్పందన లేదు. ఒకసారి మా బాధ అర్థం చేసుకొని ప్రభుత్వం నుంచి అయితే ఏమి ఇస్తలేదు, సొసైటీ ఏమి ఇస్తలేదు. పట్టాలు ఇస్తుండే అది కూడా లేవు. ఇక్కడ మేము సొంతం పట్టాలు తెచ్చుకొని కప్పుకోసేసరికి తడిసిపోతుంది ధాన్యం. కొంచెం రైతులకి వర్షాలు పడ్డప్పుడు అటువంటిప్పుడు తారపత్రాలు కానీ ఏమన్నా వడ్లు తడవకుండా లేకుండా మొక్కలు తడవకుండా ఉండడానికి ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. అందరికీ రైతులకి అందుబాటులో ఉంచుకొని ఉంటే మంచిగా రైతులు కూడా బాగుపడతారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.